నేను నా ఫస్ట్ సినిమా బద్రీ చేయడానికి స్ట్రగుల్ అవుతున్న టైంలో పవన్ కళ్యాణ్ గారికి ఎలా చెప్పాలి కదా అనుకున్న టైంలో శ్యామ్ కే నాయన్ని అడిగా. ఆ, చోటా చేత చెప్పించు, నేను కళ్యాణ్ గారికి చెప్పాలంటే అప్పుడు చోటాకి నేను ఎవరో తెలియదు. సో చోటా గారు ఏమన్నారంటే, నాకు కథ చెప్పమను, నచ్చితే నేను కళ్యాణ్కి రికమెండ్ చేస్తాను అంటే నేను ఆలోచించా. ఆ కథ ఎలాంటిదంటే బద్రీ కథ, హీరో ఒకేసారి ఇద్దరు అమ్మాయిని లవ్ చేయటం. ఒకవేళ ఈ కథ కానీ చెప్తే చోట ఎవడరా నువ్వు ఇలాంటి కథ చెప్పావు అని అంటే నాకు ఉన్న ఒక్క ఛాన్స్ పోతుందని చోటా గారి దగ్గరికి వెళ్ళి ఇట్లు శ్రవణ సుబ్రహ్మణ్యం కథ చెప్పా. ఆ చోటా గారికి విపరీతంగా నచ్చి కళ్యాణ్కి ఫోన్ చేసి, చాలా మంచి కథ విన్నాను, జగన్ అని కొత్త కుర్రాడు అని చెప్తే కళ్యాణ్ టైం ఇచ్చి, సో కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి బద్రీ కథ చెప్పా. సో అంత అయినా కళ్యాణ్ గారు ఏదో సూసైడ్ అని చెప్పాడే, ఇందులో ఎక్కడ లేదని అడిగాడు. అది ఇక్కడ రావడం కోసం నేను ఆడిన డ్రామా అని చెప్పా. సో ఎందుకు చెప్తున్నానంటే ఇన్సిడెంట్, ఒకేసారి హీరో ఇద్దరు లవ్ చేయడం అంటే కొడతారు. ఒకవేళ చోటాకి నచ్చకపోతే నా కెరీర్ పోద్దని భయపడ్డాను. సో ఏంటంటే లైన్ డీల్ చేయడం చాలా కష్టం. నేను చేసిన సినిమాల్లో రిస్కీ స్టోరీ ఏదైనా ఉంటే అదే. అది కన్విన్స్ చేస్తే మాత్రం జనం నెత్తిన పెట్టుకుంటారు, లేదంటే కుమ్మేస్తారు. అండ్ మగాళ్ళందరికీ ఇద్దరుంటే బాగున్నాయని మా అందరికీ కోరికలు ఉంటాయి. అవి బయట జరగవు కాబట్టి అట్లీస్ట్ నువ్వు కన్విన్స్ చేస్తే చూసి తృప్తి పడతావు అందరం.